నా పేరు ఆటోవాలా. తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరే ఉన్నది గాని జనాలు పెట్టిన పేరు ఆటోవాలా. ఆటో డ్రైవర్, అరే తొరే అని అంటారు గాని మా కష్టాలు కన్నీళ్లు ఆ దేవుడికే తెలుసు. పొద్దున లేసింది మొదలు ఆటోకు కాదు, మా కాళ్లకు చక్రాలు పెట్టుకున్నట్టు తిరుగుతూనే ఉంటాం. సొంత ఆటో అయితే ఒక్కోసారి రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. కాని తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే అరే ఏడకన పోతే ఇంకో గిరాకీ తగులుతుండే అని మనసులో అనిపిస్తుంది. ఇక ఆటోకి వేరే ఓనర్ ఒకరుంటే ఇక రెస్ట్ అన్న దానికి మా దగ్గర సోటే ఉండదు. ఇంటి రెంటు, కరెంటు బిల్లు, పాల బిల్లు, పిల్లల చదువులు ఇవన్నీ గాంగా ఆటో మిత్తి ఏడికెళ్ళి ఎల్లాలే. ఆటో వానికి ఎండ వాన చలి లేనేలేదు. మండుతున్న ఎండాకాలంలో ఓ మంచినీళ్ల బాటిలు 20 రూపాయలకు కొనుక్కుందామని అనిపిస్తుంది. కాని గంతల్లే ఆ 20 రూపాయలతోని పిల్లగాళ్ళకేదన్నా కొనుక్కపోతే మంచిగుండు అని కూడా అనిపిస్తుంది. జిందగీ బర్ మా ఒంటి మీద ఆటో యూనిఫామ్ ఉంటది. గందుకనే రంగురంగుల బట్టలు కట్టుకున్న పెళ్లా మీద, కన్న పిల్లల మీద చూసుకుని సంతోషపడతాం. బస్టాండుల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ఎవరన్నా గిరాకీ దొరుకుతదా అని రాత్రంతా ఎదురు చూసుకుంటూ గడిపిన రాత్రులు ఎన్నో మా జిందగీల. గింత కష్టపడి తిరిగి ఏదో రాత్రి ఇంటికి పోతామా, ఫ్రెష్గా స్నానం చేసి గింత తిన్నామా అని అనిపించి మంచం ఎక్కితే నిద్ర పడుతుందా? పట్టనే పట్టదు. తెల్లారి ఎట్ల గడవాలి అని ఆలోచన. గంతే. గట్ల ఆలోచించుకుంటూ నిద్ర ఎప్పటికి పడుతుందో గా దేవుడికే తెలుసు. గిది ఆటో వాళ్ళ జిందగీ అంటే నా జిందగీ. ఇన్నరు గదా ఆటో వాళ్ళ జిందగీ. దీని గురించి మీ అభిప్రాయాలను మంచిర్యాల రేడియో ఇన్స్టాగ్రామ్ కి కామెంట్ల రూపంలో పంపుండ్రి. నేను మీ మంచిర్యాల మారాని.